పశు వైద్య విద్యార్థులు గత 49 రోజులుగా తమకు స్టైఫండ్స్ పెంచాలని నిరసన చేస్తున్నారని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. 2013వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కేవలం 7,000 మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారని, ఫీజులు ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ పోతున్నారని వారు మండిపడ్డారు. గత 49 రోజులుగా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల విద్యార్థులు స్టైఫండ్ కోసం కళాశాల ప్రాంగణంలో క్లాసులు నిర్బంధించి కనీసం స్టైఫండ్ 25,000 రూపాయలకు పెంచాలంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 49 రోజులు గడిచిన తమ డిమాండ్స్ ఎవరు పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల నుండి స్థానిక గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి తమకు వెంటనే మెడికల్ విద్యార్థులతో పాటు కనీసం 25,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నేతలు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ మాత్రం కొంచెమే ఇస్తున్నారని, వారు చేసే కోర్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లి స్టైఫండ్ ఖర్చులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో 49 రోజులుగా తమ ఇబ్బందులను వివిధ రూపాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నారని, కానీ ఏ మంత్రి, ఎమ్మెల్యే, గవర్నమెంట్ స్పందించి వీరికి న్యాయం చేయలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 4 పశు వైద్య కళాశాలలో గత 49 రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారని, మెడికల్ విద్యార్థులతో పాటుగా సమానంగా మాకు స్టైఫండ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్, జాయినింగ్ ఫీజులు మాత్రం ఆకాశం అంటే ఏ విధంగా వీరి దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారో అర్థమవుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు అడుగుతున్నప్పటి నుండి న్యాయపరమైన స్టైఫండ్ సమస్యను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. పశు వైద్య విద్యార్థులు స్టైఫండ్ 7,000 నుంచి 25,000 వరకు ప్రభుత్వం వెంటనే పెంచకపోతే రానున్న రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో మాటలు చెప్పారు కదా, ఎప్పుడైనా ఏ సమస్య అయినా నెరవేర్చారా అని వారు నిలదీశారు. వెటర్నరీ విద్యార్థులు గత 49 రోజులుగా వారికి గౌరవ వేతనం పెంచాలని చెప్పి కూడా వారి తరగతులు బహిష్కరించి వారి గౌరవ వేతనం పెంచాలని చెప్పి వాళ్ళకి 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా 7,000 మాత్రమే ఇస్తున్నారు. నామకే వాస్తు మాత్రమే వాళ్ళకి ఇస్తున్నట్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఫీజు మాత్రము, రిజిస్ట్రేషన్ ఫీజును మాత్రము ఆకాశంలో అంతకున్నంత పెద్దగా పెంచుకోబోతున్నారు. కానీ ఎక్కడ 35,000 నుంచి 50,000 పెంచుకుంటూ ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ పోతున్నారు. వారికి ఇచ్చేది మాత్రం స్టైఫండ్ మాత్రం 7,000 కేవలం. కానీ వాళ్ళు వేరే వివిధ ప్రాంతాలకు వెళ్లి వివిధ రూపాల్లో వాళ్ళు వెళ్ళి అక్కడ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చేది మాత్రం 7,000 కేవలం స్టైఫండ్ ఇస్తున్నారు. వారు అక్కడికి వెళ్తే అకామిడేషన్ ఉండడానికి వాళ్ళే ఎదుర్కోవాలి. అదే ఫుడ్ కి, అకామిడేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళే. విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలకి మేము మాకు స్వచ్ఛందంగా మా యొక్క హక్కుని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు గత 49 రోజులుగా వాళ్ళు అనేక రకాలుగా నిరసన రూపంలో వివిధ రూపాల్లో వాళ్ళకి సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచినప్పటికీ ఎక్కడ కూడా ఎవరు స్పందించి వీళ్ళు విద్యార్థులు నష్టపోతున్నారు, తరగతులను నష్టపోతున్నారు, అదేవిధంగా వారి గౌరవ వేతనం పెంచుదామని చెప్పి ఆలోచన చేయకుండా ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా వీళ్ళ దగ్గరికి రాలే. కానీ ప్రతి ఒక్క విద్యార్థినిలు 4 కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళు 4 ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏ నాయకుడు ఎవరు కనిపిస్తే అయ్యా మాకు పెంచండి, అయ్యా మాకు పెంచండి, అమ్మ మాకు పెంచండి అని చెప్పి 7,000 మాకు సరిపోతే 25,000 పెంచండి, ఆన్ పార్ మెడికల్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా మమ్మల్ని చూడండి, గౌరవం కల్పించండి చెప్పి సమాజంలో అంటే సమానత్వం లేదు. ఒక పక్క వాళ్ళకి ఆకాశంలో అంటుతున్నటువంటి విధంగా రిజిస్ట్రేషన్ ఫీజులు మాత్రం వీళ్ళ దగ్గర నుంచి దోచుకుంటుంది తప్పనిచ్చి వెటర్నరీ యూనివర్సిటీస్, ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజీల్లో వీళ్ళంతా కూడా వెటర్నరీ కాలేజెస్ వీళ్ళకి కావాల్సినటువంటి మాత్రం అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావున విద్యార్థులు చాలా విలువైనటువంటిది, చాలా వాళ్ళ యొక్క హక్కుని, రైట్ వాయిస్ ఈ రోజు ఎక్కడ కూడా మాకు ఇది కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పటికీ మాత్రం వాళ్ళ పైన నిర్లక్ష్యం వహిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్పందించలేదు. వాళ్ళు చాలా ప్రశాంతంగా, వినూత్నంగా ప్రభుత్వాన్ని అయ్యా అమ్మ అని అడుగుతున్నారు. ఇప్పటికీ స్పందించలా. 7,000 25,000కి వాళ్ళకి పెంచకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారు. మేము గత 43 రోజులుగా రిలే నిరాదీక్ష నిర్వహిస్తున్నాము. ఎందుకనగా మా స్టైఫండ్ పెంచమని. అందుకు ఆ ప్రాసెస్ లో మేము చాలా మంది చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు, అలాగే ఒక యూనియన్ మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా కలిసాము. మాకు దానికి స్పందించి మాకు 10,500 చేస్తామని చెప్పారు. మాకు గత 13 సంవత్సరాల నుండి ఏది స్టైఫండ్ గా 7,000 మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఇండెక్స్ తో తీసుకుంటే ఆ 7,000 ఏ మాత్రం సరిపోదు. మా ఇంటర్న్షిప్ లో మేము సంవత్సరం చేస్తాము. అందులో 6 నెలలు ఒక చాట, ఇంకొక 6 నెలలు రకరకాల మారుమూల గ్రామాల్లో తిరుగుతూ ఉంటాము. ఎలాగంటే ప్రతి డైరీ ఫార్మ్స్ లోను, అలాగే వైవిధ్యమైన బర్రెల ఫామ్లు, గొర్రెల ఫామ్లు, పందుల ఫామ్లు, అలా డిఫరెంట్ యానిమల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ లో పనిచేస్తూ ఉంటాము. గవర్నమెంట్ మాకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ ఏది ప్రొవైడ్ చేయదు. 13 సంవత్సరాల కిందట ఇస్తున్న 7,000 ప్రస్తుతం కాలానుగుణంగా ఉన్న ఖర్చులతో ఎలా సరిపోతుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అందుకనే మా పోరాటం గత 43 రోజుల నుండి చేస్తున్నా కూడా గవర్నమెంట్ నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి మినిస్టర్ వచ్చి కానీ, గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి కానీ మాతో మాట్లాడింది లేదు. ఆ పైగా మేమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కాలేజీల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం దగ్గర ఆల్మోస్ట్ 40-30 మంది ఎమ్మెల్యేలని, మంత్రులను కలిసాము. కానీ మాకు ఎలాంటి
సానుకూలంగా మాతో మాట్లాడింది లేదు, మా సమస్యపై అసెంబ్లీలో మాట్లాడింది లేదు. ఒకసారి కాదు 2 సార్లు కూడా కలుస్తున్నాము, కానీ మా సమస్య మీద ఎలాంటి స్పందన లేదు. ఎందుకు వెటనరీ డాక్టర్లు అంటే ఇంత చిన్న చూపు అని ప్రశ్నిస్తున్నాము. మా గౌరవ వేతనం మాకు పెంచి మాకు సమాజంలో గౌరవం ఉండేలాగా చూడాలని మా డిమాండ్. మా స్టైఫండ్ ఆన్ పార్ విత్ మెడికల్స్ పెంచాల్సిందని కోరుతుంది.